Hello friends, welcome to our YouTube channel. Today we are going to discuss the topic calendars. Calendar shows days, weeks and months in a year. అంటే క్యాలెండర్ అనేది మనకు ఒక సంవత్సరంలోని దినములు, వారాలు, నెలలు చూపుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇయర్ అనేది ఆర్డినరీ ఇయర్, లీప్ ఇయర్గా డివైడ్ అవుతుంది. ఆర్డినరీ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయంటే 365 డేస్ ఉంటాయి మనకు. అదే లీప్ ఇయర్ చెక్ చేసుకుంటే 366 డేస్ ఉంటాయి. అంటే 1 డే ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ ఆర్డినరీ ఇయర్లో 365 డేస్, లీప్ ఇయర్లో 1 డే ఎక్స్ట్రా ఉంటుంది, 366 డేస్. ఈ 365 డేస్ని మనము 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డేగా రాసుకోవచ్చు. అదే 366 డేస్ని 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్గా రాసుకోవచ్చు. 52 వీక్స్ అనేది ఎట్లా వచ్చిందంటే 365 డేస్ ఉంది. ఈ 365 డేస్ ఉంది కనుక 7తోని డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే 7 5 35, ఇక్కడ 6 ఇక్కడ 15, 7 2 14, మనకు రిమైండర్ వచ్చేసి 1 మిగులుతుంది ఇక్కడ. అంటే 52 అనేది ఇక్కడ వీక్స్, ఇదేమో ఆడ్ డే ఇది. అదే ఇక్కడ 366 డేస్ కాబట్టి ఇక్కడ కూడా ఎప్పుడైనా క్యాలెండర్ మొత్తం టాపిక్లో డేస్ వస్తే 7తోని డివైడ్ చేయండి. 7 5 35, 7 2 14. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత మిగిలిందంటే 2 మిగిలింది. అంటే ఇక్కడ 52 వీక్స్ ప్లస్ 1 2 ఆడ్ డేస్ ఉన్నాయి. ఇక్కడ 2 ఆడ్ డేస్ ఉన్నాయి. 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ ఎట్లా వచ్చిందంటే ఈ 366ని 7తోని డివైడ్ చేస్తే కంప్లీట్ 52 వీక్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఎన్ని రోజులు మిగిలినాయి అంటే మనకి 2 ఆడ్ డేస్ మిగిలినాయి. నెక్స్ట్ లీప్ ఇయర్ అంటే ఏంటంటే ఇఫ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద గివెన్ ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్. ఏదైనా ఒక సంవత్సరం తీసుకుంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 2015లో లాస్ట్ 2 డిజిట్స్ అనేది 15. ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తోని డివైడ్ కావాలంట. 4తో డివైడ్ అయితే లీప్ ఇయర్, 4తో డివైడ్ కాలేదంటే లీప్ ఇయర్ కాదు. 4 15ని డివైడ్ చేస్తా అంటే డివైడ్ చేయదు, ఇక్కడ నాట్ ఏ లీప్ ఇయర్. ఇది 25 కూడా లాస్ట్ 2 డిజిట్స్ 4 డివైడ్ చేస్తా అంటే కాదు. ఇది 4ని డివైడ్ చేస్తుంది అంటే కాదు, ఇది కూడా. అదే ఇక్కడ చూడండి 24 ఉంది, 4ని డివైడ్ చేస్తుంది అంటే ఎస్. 4 6 24, అంటే ఇది లీప్ ఇయర్. 2024 అనేది లీప్ ఇయర్. 2028 లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవుతుందా, 4 7 28, ఎస్, ఇది కూడా లీప్ ఇయరే. అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్. నెక్స్ట్ సెంచరీ ఇయర్ ఏంటంటే, సెంచరీ అంటే 100 కదా. ఇఫ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ జీరోస్, లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉండాలి, అప్పుడు అది సెంచరీ ఇయర్. ఇక్కడ చూడండి 100 సెంచరీ ఇయర్. లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉన్నాయి, సెంచరీ ఇయర్. ఇది కూడా సెంచరీ ఇయర్. 1900లో లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్, సెంచరీ ఇయర్. మనకు 2000 చూసుకుంటే కూడా సెంచరీ ఇయరే, ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉన్నాయి, అందుకే ఇది కూడా సెంచరీ ఇయర్ అవుతుంది. అంటే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉంటే మనకు అది సెంచరీ ఇయర్గా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ సెంచరీ లీప్ ఇయర్. ఈ సెంచరీ లీప్ ఇయర్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉండాలి అండ్ డివిజిబుల్ బై 400 కూడా ఉండాలి. లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉండాలి, డివిజిబుల్ బై 400 ఉండాలి. అంటే 400 ఉంది. లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉన్నది, ఇది 400తో డివైడ్ కావాలి, అప్పుడు ఇది సెంచరీ లీప్ ఇయర్. 800 ఉంది, 400తో డివైడ్ అవుతుంది అంటే ఎస్. 4 2 8, ఎస్, ఇది కూడా సెంచరీ లీప్ ఇయర్. 1200 ఉంది, 400 లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉన్నాయి, 400తో అవుతుందా డివిజిబుల్ అంటే ఎస్, సెంచరీ లీప్ ఇయర్. ఇది కూడా లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉన్నాయి, 400తో డివైడ్ అవుతుందా అంటే అవుతుంది, అంటే సెంచరీ లీప్ ఇయర్. ఇది కూడా సెంచరీ లీప్ ఇయర్, సెంచరీ
లీప్ ఇయర్. అంటే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉండి 400తో డివైడ్ అయితే అది సెంచరీ లీప్ ఇయర్గా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ మనకి 6th పాయింట్, ఫర్ ఎవ్రీ 100 ఇయర్స్ అంటే ప్రతి 100 సంవత్సరాలకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 5 ఆడ్ డేస్. ఇది ఆడ్ డేస్ మనకి. అంటే 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్, 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్, 300 ఇయర్స్కి 1 ఆడ్ డే, 400 ఇయర్స్కి 0 ఆడ్ డే. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ అట్లా అని. అసలు 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ అని ఎట్లా తెలుస్తుంది అంటే మనకు తెలియాలంటే మనము ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. 100 ఇయర్స్, ఇది 100 ఇయర్స్ ఉంది. ఈ 100 ఇయర్స్ కాబట్టి 4తోని డివైడ్ చేయండి. 100ని మనము 4తోని డివైడ్ చేస్తే, ఎప్పుడైనా డేస్ ఉందనుకోండి 7తో డివైడ్ చేయాలి, ఇయర్స్ ఉంటే 4తో డివైడ్ చేయాలి. 425 100 ఇక్కడ మనకు 425 100 అంటే మనకి ఈ 25 అనేది ఇయర్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడ 100th ఇయర్ అనేది 100th ఇయర్ అనేది సెంచరీ ఇయర్ కానీ 400తో డివైడ్ అవుతలేదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. అంటే 1 ఇయర్ తీసేయాలి ఇక్కడ నుండి. 25 మైనస్ 1 అది 24 అవుతుంది. 24 లీప్ ఇయర్స్ అవుతుంది మనకు. లీప్ ఇయర్స్ అంటే 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయంటే 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అదే ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 100 మైనస్ 24 76 ఆర్డినరీ ఇయర్స్. 76 ఆర్డినరీ ఇయర్స్ ఉన్నాయి, 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అంటే 100ని 4తో డివైడ్ చేస్తే మనకు నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వస్తాయి. కాకపోతే ఈ 100th ఇయర్ అనేది మనకు 4తో డివైడ్ అవుతుంది కానీ 400తో డివైడ్ కాదు. ఎందుకంటే సెంచరీ ఇయర్ కాబట్టి 400తో డివైడ్ అయితేనే లీప్ ఇయర్. అందుకనే -1 చేస్తున్నాం మనం ఇక్కడ. 25 - 1 అనేది 24 లీప్ ఇయర్స్ వస్తుంది. నెక్స్ట్ ఈ 76 అనేది ఆర్డినరీ ఇయర్స్. ఒక్క ఆర్డినరీ ఇయర్లో ఎన్ని ఎక్స్ట్రా డేస్ అంటే 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. ఎందుకంటే 52 వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే కదా, 1 ఎక్స్ట్రా డే ఇది, 1 ఆడ్ డే ఇది. 24లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి లీప్ ఇయర్లో అంటే ఒక్క లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్. అంటే 24 లీప్ ఇయర్స్కి 24 × 2 ఆడ్ డేస్, అది ఆడ్ డేస్. అంటే 76 × 1 అంటే 76 డేస్. ఇక్కడ 24 × 2 అంటే 48 డేస్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసినాం అనుకోండి మనము 76 + 48 124 డేస్ వస్తుంది మనకు. 124 డేస్. ఈ 124 డేస్ని మనము 7తోని డివైడ్ చేస్తే, ఎందుకంటే డేస్ అంటే 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే మనకు 7 1 = 7, 7 7 = 49. అంటే రిమైండర్ ఎంత అంటే 5 ఆడ్ డేస్ మిగిలింది. 5 ఆడ్ డేస్. అదే ఇక్కడ 100కి 5 ఆడ్ డేస్ ఎట్లా వచ్చిందంటే ఇదే 5 ఆడ్ డేస్ ఇక్కడ. ఆ విధంగా 200కి 200 కనుక చెక్ చేసుకుంటే మనము 200ని మనము 100 + 100గా రాయొచ్చు. అంటే 100కి 5 ఆడ్ డేస్, ఈ 100కి 5 ఆడ్ డేస్, టోటల్ 10 ఆడ్ డేస్. 10 డేస్ కాబట్టి బై 7 చేయండి. 7 1 = 7. రిమైండర్ ఎంత అంటే 3. అంటే 3 ఆడ్ డేస్ ఇది. అదే రాసినాం 200కి 3 ఆడ్ డేస్. అదే 300కి చెక్ చేసుకుంటే 100 + 100 + 100 అంటే 5 + 5 + 5 అంటే 15 వస్తుంది ఇక్కడ బై 7.
7 to the 14 1 ఆడ్ డే మిగులుతుంది. 300కి 1 అని రాసినాం ఇక్కడ. నెక్స్ట్ 400కి 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 అంటే 20 ఒక 1 ఎక్స్ట్రా డే వేసుకోవాలి ఇక్కడ 21 డేస్ అంటే 0 ఆడ్ డేస్ మిగులుతుంది. అంటే 400 అంటే మనకు 100 ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ 100 అంటే 5 5 5 5 20 ప్లస్ 1 20 ప్లస్ 1 ఎక్స్ట్రా డే వేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే 400th ఇయర్ అనేది మనకు సెంచరీ లీప్ ఇయర్ బై 400తో డివైడ్ అవుతుంది కదా, అందుకే 1 ఎక్స్ట్రా డే వేసుకుంటున్నాము. 21 డేస్ అంటే బై 7 7 3s are 21 అంటే 0 ఆడ్ డేస్ వస్తుంది. లేదు కన్ఫ్యూజన్ అవుతుంది మనకు అంటే ఈ 400 అనేది ఇయర్ కదా, దీన్ని 4తో డివైడ్ చేయండి 100 వస్తుంది. 100 అంటే ఇక్కడ 100 200 300 400 కూడా 4తో డివైడ్ అవుతుంది. కాకపోతే ఇది సెంచరీ ఇయర్స్, ఇది లీప్ ఇయర్ కాదు, ఇది కూడా లీప్ ఇయర్ కాదు. ఎందుకంటే 400తోని డివైడ్ కావాలి. ఇక్కడ చెప్పుకున్నాం కదా సెంచరీ లీప్ ఇయర్ అంటే మనకు 400తోని డివిజిబుల్ కావాలి. ఇది లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉండి 400తోని డివైడ్ అయితేనే అది లీప్ ఇయర్గా పరిగణించాలి మనం. అంటే ఇక్కడ 400తో డివైడ్ అవుతలేదు అంటే ఆర్డినరీ ఇయర్. ఇది 200 కూడా ఆర్డినరీ ఇయర్, 300 కూడా ఆర్డినరీ ఇయర్. 400 అనేది మనకు 400తో డివైడ్ అవుతుంది అంటే ఇది లీప్ ఇయర్. ఇది అంటే ఈ మొత్తం 100 ఇయర్స్లో 1 2 3 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి, అది తీసేయాలి. 100 మైనస్ 3 అంటే మనకు 97 లీప్ ఇయర్స్ వస్తున్నాయి. ఇక్కడ 97 లీప్ ఇయర్స్ వస్తున్నాయి. అంటే ఈ 400 ఇయర్స్లో మనకు లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 97. అదే ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని అంటే 400 మైనస్ 97 303 ఆర్డినరీ ఇయర్స్ వస్తున్నాయి. ప్రతి ఆర్డినరీ ఇయర్కి ఒక ఎక్స్ట్రా డే వస్తుంది, 1 డే ఎక్స్ట్రా కదా ఆడ్ డే. అదే లీప్ ఇయర్కి చూసుకుంటే మనకు 2 ఆడ్ డేస్ వస్తున్నాయి, 2 ఆడ్ డేస్. 303 ఇంటూ 1 అంటే 303, 97 ఇంటూ 2 అంటే 194. అదే మనము ఇది యాడ్ చేస్తే మనకు 303 ప్లస్ 194 చేస్తే మనకు 497 డేస్ వస్తుంది మనకు. అంటే బై 7తో చేయండి. ఇది 7 7 49, 7 1 7 అంటే 0 ఆడ్ డేస్ వస్తున్నాయి మనకు, ఆడ్ డేస్ వస్తున్నాయి. అందుకనే 400ని 0 రాసినాం ఇక్కడ మనం. 400 0 ఆడ్ డేస్. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా సింపుల్గా 100కి 5 ఆడ్ డేస్, 200కి 3 ఆడ్ డేస్, 300కి 1 ఆడ్ డే, 400కి 0 ఆడ్ డేస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఆడ్ డే అంటే ఏంటి అంటే ఇచ్చిన రోజులు ఏవైనా గివెన్ డేస్ ఉండని. ఫర్ ఎగ్జాంపుల్ 15 డేస్ ఇచ్చిండు మనకు, దీన్ని మనము 7తోని డివైడ్ చేస్తున్నాం. 7 1 7 7 2 14. మిగిలిన ఎన్ని రోజులు ఉన్నాయంటే 1 డే మిగిలింది. ఈ 1 డేనే ఆడ్ డే, ఇక్కడ 1 ఆడ్ డే. నెక్స్ట్ మనకు ట్వంటీ తీసుకున్నాం అనుకోండి బై 7 7 2 14. మిగిలిన ఎన్ని రోజులు అంటే 6 ఆడ్ డేస్. ఇక్కడ 6 ఆడ్ డేస్. అదే మనకు 23 తీసుకున్నాం డేస్ కాబట్టి బై 7 7 3s are 21 అంటే 2 ఆడ్ డేస్. ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ అంటే 2 ఆడ్ డేస్. అంటే ఆడ్ డే యొక్క డెఫినేషన్ ఏంది? ఆఫ్టర్ డివైడింగ్ ద గివెన్ డేస్ బై 7 రిమైనింగ్ డేస్ ఆర్ నోన్ యాజ్ ఆడ్ డేస్. అంటే మిగిలిన రోజులు ఏవైతే ఉన్నాయో అవి ఆడ్ డేస్. నెక్స్ట్ డే కోడ్. ఈ డే కోడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తున్నామో
ఈ క్యాలెండర్ అనేది మనము 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఫార్ములా మెథడ్, ఒకటి జనరల్ మెథడ్. ఈ ఫార్ములా మెథడ్ యూస్ చేస్తే కోడ్స్ ఇది మనకు సండే అనేది 1 తీసుకోవాలి మనం, మండే 2, ట్యూస్డే 3, వెనస్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6, సాటర్డే 0. అదే మనం నార్మల్ మెథడ్ అంటే జనరల్ మెథడ్ తీసుకుంటే అక్కడ మండే 1 తీసుకోవాలి, ఇక్కడ మండే 2 తీసుకుంటున్నాగా అక్కడ మండే 1, సండే అనేది 0 తీసుకోవాలి, అక్కడ మండే 1, ట్యూస్డే 2 అట్లా వస్తుంది. కాకపోతే మనం ఫార్ములా మెథడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి సండే 1 అని తీసుకుంటున్నాం, మనం ఇక్కడ మండేని 2 అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనకి మంత్ కోడ్స్, డే కోడ్స్ అయిపోయింది. మంత్ కోడ్స్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అప్ టు డిసెంబర్. ఈ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. జాన్ అంటే 144025036 146 అంటే 12 స్క్వేర్, 025 అంటే 5 స్క్వేర్, 036 అంటే 6 స్క్వేర్, 146 అంటే 12 స్క్వేర్ ప్లస్ 2 లాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది కాకుండా డైరెక్ట్ ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. ఏప్రిల్, జూలై మన కోడ్ ఏముంది, ఏప్రిల్లో 0 ఉంది, జూలైలో కూడా 0 ఉంది, అంటే 0. అంటే ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఫూల్, జూలై అంటే జూలైగా తిరగడం, అట్లా 0 అని గుర్తుపెట్టుకోవచ్చు మనం కోడ్. జనవరి, అక్టోబర్. జనవరి అనేది ఫస్ట్ మంత్, అక్టోబర్ అనేది 10th మంత్, 10th మంత్ కాబట్టి 1 వస్తుంది కాబట్టి 1గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మే జనరల్గా గుర్తుపెట్టుకోండి, మే అంటే 2, ఆగస్ట్ అంటే 3, ఈ ఫిబ్రవరి, మార్చ్, నవంబర్. ఫిబ్రవరి అనేది మనకు వ్యాలంటైన్స్ డే 14th అనేది, నవంబర్ 14th అనేది చిల్డ్రన్స్ డే కాబట్టి మనకు ఫిబ్రవరి, మార్చ్, నవంబర్ అంటే 4 లాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ జూన్ అనేది 5, సెప్టెంబర్, డిసెంబర్ లాస్ట్ మంత్ కాబట్టి 6 అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ కోడ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి, మంత్ కోడ్స్ అనేది. నెక్స్ట్ మనకు సెంచరీ కోడ్స్ అంటే డే కోడ్స్ అయిపోయింది, మంత్ కోడ్, సెంచరీ కోడ్. డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. 1600కి 6, 1700కి 4, 1800కి 2, 1900కి 0. అంటే 1600 నుండి 1699 వరకు 6, 1700 నుండి 1799 వరకు కోడ్ అనేది 4, 1800 నుండి 1899 వరకు 2, 1900 నుండి 1999 వరకు మనకు కోడ్ 0. మళ్ళీ రిపీట్ అవుతుంది 2000 అంటే 1600 ప్లస్ 400 కదా 2000, మళ్ళీ 6 వస్తుంది. 1700 ప్లస్ 400 2100, మళ్ళీ 4, 1800 ప్లస్ 400 22 వస్తుంది. 19 ప్లస్ 4 23, మళ్ళీ 0, మళ్ళీ 2400 రాగానే మళ్ళీ 6. ఆ విధంగా కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది మనకు. నెక్స్ట్ మనకు ఫార్ములా చూసుకుందాం. ఫార్ములా మెథడ్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి, కోడ్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా ఏంటంటే డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7. అంటే షార్ట్ ఫామ్ లాగా డి డేట్, ఎం మంత్, ఇయర్, ఎల్ అంటే లీప్ ఇయర్, సి అంటే సెంచరీ కోడ్ బై 7. ఈ దేనికి ఫార్ములా అంటే డే కనుక్కోనికి, అంటే అది మండేనా, ట్యూస్డేనా, వెనస్డేనా కనుక్కోనికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం మనం. అంటే ఇట్లా షార్ట్ ఫామ్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి. డోంట్ మేక్ యువర్ లైఫ్ క్రిటికల్ బై గాసిప్ అంటే డి, డోంట్లో డి ఫస్ట్ లెటర్. డోంట్ మేక్ యువర్ లైఫ్ క్రిటికల్ బై అంటే ఈ బై గాసిప్. జీ అంటే 7 కదా మనకు, కోడింగ్ డీకోడింగ్లో జీ అంటే 7, అట్లా 7 days అన్నట్టు బై 7.